వచ్చే ఏడాదే దేశంలో డీలిమిటేషన్ జరగబోతుంది. అంటే పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎంత పెరుగుతాయన్నది ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ణయం ఉండబోతుంది. ఇదే ఇప్పుడు సౌత్ లో తీవ్ర నిరసనలకు కారణమవుతుంది. తక్కువ జనాభా ఉండటంతో తక్కువ సీట్లతో అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ విషయంలో డీఎంకే అడ్వాన్స్ స్టెప్ తీసుకుంది. ఇప్పటికే తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. సౌత్ స్టేట్స్ కు తమ పార్టీ ప్రతినిధుల బృందాన్ని పంపి దక్షిణాది రాష్ట్రాల అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయబోతుంది. అక్కడ ఏం జరగబోతుంది? దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. Done exceedingly well in family planning control cannot be penalized, cannot be punished for implementing Government of India's recommendations in 1970s and 80s. డీలిమిటేషన్ పై మ్యాటర్ నెక్స్ట్ స్టెప్ లోకి వెళుతోంది. అన్యాయం జరుగుతోందని మొదటి నుంచి చెప్తున్న సౌత్ స్టేట్స్ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నాయి. ఒత్తిడి తేకపోతే ఏ పని కాదని డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో డీఎంకే ఒక అడుగు ముందుకేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలే ఆ రాష్ట్రంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కొన్ని తీర్మానాలు చేశారు. డీలిమిటేషన్ విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు ఒక జేఏసీని ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలను ఒక్క తాటిపైకి తెచ్చేలా ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే డీఎంకే ప్రతినిధులు సౌత్ స్టేట్స్ లో పర్యటిస్తూ ఈ నెల 22న చెన్నైలో జరిగే ఆల్ పార్టీ సౌత్ స్టేట్స్ మీటింగ్ కు ఆహ్వానం పలుకుతున్నారు. లేటెస్ట్ గా సీఎం రేవంత్ ను డీఎంకే ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్ విజయన్, డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి, డీఎంకే ఎంపీలు ఏ రాజా, ఎన్ఆర్ ఇళంగో సహా పలువురు కలిశారు. సీఎం స్టాలిన్ అందించిన లేఖను ఇచ్చారు. మీటింగ్ కు ఆహ్వానించారు. 2026 తరువాత చేపట్టే జనగణన వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదని నిబంధనలున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతకు ముందుగానే ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలతో కూడిన జేఏసీలో చేరేందుకు అంగీకరించాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ చేస్తున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది నియోజకవర్గాల పునర్విభజన కాదని, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను కుదించే ప్రయత్నమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని చెన్నై సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజనతో కలిగే నష్టాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. Delimitation is a very important and burning issue which will affect the entire south, and not only the entire south, it will affect the northeast states and states like Punjab. Our chief minister Mr. MK Stalin has taken up this issue and he wants to unite the opposition parties in this country to come together as one voice. అటు డీఎంకే ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దీంతో కేటీఆర్ భేటీకి హాజరవుతామన్నారు. నిజానికి బీఆర్ఎస్ అటు ఎన్డీఏలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు. కానీ డీలిమిటేషన్ పై పోరాటంలో కలిసి వస్తామని సిగ్నల్స్ ఇస్తున్నారు. కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గించాలనుకోవటం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ తరపున హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ఎంపీ సీట్లను నిర్ణయించడం సరికాదన్న వాదనను వినిపిస్తున్నారు. ఒకనాడు 1970-80 దశకంలో ఏదైతే కుటుంబ నియంత్రణ భారత ప్రభుత్వం ఆనాడు దేశమందరికీ కూడా చెప్పిందో, మరి ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి. దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ, తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే
బాధ ఆవేదన అటు డీలిమిటేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా యాక్షన్ ప్లాన్ స్పీడప్ చేసింది. చూస్తూ ఉంటే తీవ్ర ప్రమాదం తప్పదని ఆల్ పార్టీ మీటింగ్ కు నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రానికి జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలని కోరారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని, త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం డీలిమిటేషన్ పై పోరాటానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంటే కేటీఆర్ విమర్శలు చేయడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర నిధుల సాధనపై ఆల్ పార్టీ మీటింగ్ పెడితే బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉండటంపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది కీలకంగా మారుతోంది. భట్టి విక్రమార్క గారు రాస్తారా, రాయబోతున్నారా? మాకైతే ఇప్పటివరకు సమాచారం లేదు. తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఆహ్వానించారు. మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్కారం ఏందో చూడాలి. మొన్ననే జానారెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు లేఖ రిలీజ్ చేశారు. మేము కూడా అఖిలపక్షం అందరినీ కుసబెట్టి మాట్లాడతాం తెలంగాణలో. వాళ్లకు మర్యాద ఉంది, వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేసి లోకల్ వాళ్ళకి మర్యాద లేదు, ఇప్పుడు మటుకు మాకేం చెప్పలేదని చెప్పి ఏదో రాజకీయం డైలాగ్ కొడుతుంది. అటు సౌత్ నార్త్ పేరుతో దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడుతున్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరవుతానంటూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై రాహుల్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వం తరపున అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పటం కాంగ్రెస్ దురుద్దేశాన్ని తెలియజేస్తోందంటున్నారు. డీలిమిటేషన్ తో సీట్లు తగ్గవంటున్నారు. సీట్లు పెరిగే రాష్ట్రాల సంగతి మాత్రం మాట్లాడటం లేదు. జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని భావిస్తే ప్రోరేటాకు అనుగుణంగా వాస్తవంగా అసలు ఎవరు ఆనాడు ఎమర్జెన్సీ సందర్భంగా లేదా 71లో మీరు కుటుంబ నియంత్రణ పేరు మీద జనాభా తగ్గుదలకు మరి ఉపక్రమించింది మీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కాదని చెప్తున్నారు. సో బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉంది. మిగతా పార్టీల్లో ఆందోళన పెరుగుతోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? డీలిమిటేషన్ తో సీట్లు తగ్గవంటున్న బీజేపీ మిగతా రాష్ట్రాల్లో పెరిగే సీట్లపై ఎందుకు మాట్లాడడం లేదు? ఇది మేజర్ క్వశ్చన్. అంతేకాదు, జనంలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారంటున్నారు. వీటికి కౌంటర్ ఇచ్చేలా కొత్త పోరాటాన్ని మొదలుపెట్టేలా ఈ నెల 22న చెన్నైలో ఆల్ సౌత్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. అక్కడ డీలిమిటేషన్ పై పోరాటంలో ఒక దశ దిశ ఏర్పడతాయంటున్నారు. మరి కేంద్రంపై ఒత్తిడి పెరిగి కొత్త ఫార్ములాకు అంగీకరిస్తుందా? కేసీఆర్, జగన్ పార్టీలు ఒక స్టాండ్ తీసుకోవడానికి ఇది చివరి అవకాశమా? రెండు 2026లో దేశంలో డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలు కాబోతుంది. జనాభా లెక్కలు చేశాక ఆ ప్రకారం లోక్సభలో ఎంపీల సీట్లు పెంచుతారు. అదే జరిగితే జనాభా తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఎంపీ సీట్లు పెరగవు. కేరళ వంటి రాష్ట్రాల్లో అయితే ఒక సీటు తగ్గే ప్రమాదం ఉంది. పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల కూడా నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో జనాభా ప్రాతిపాదికన ఎంపీ సీట్లు పెంచి ఆలోచన మానుకోవాలన్న డిమాండ్ను దక్షిణాది రాష్ట్రాలు పెంచుతున్నాయి. అంతేకాదు, ఇప్పుడున్న ఎంపీ సీట్ల ప్రకారం అంటే ప్రోరేటా ప్రకారం పెంచినా దక్షిణాదికి పెద్దగా బెనిఫిట్ ఉండదు. అదే యూపీ వంటి చోట్ల సీట్లు డబుల్ అవుతాయి. సో ఈ ఫార్ములా కూడా సౌత్ కు ప్రయోజనం చేకూర్చేలా లేదన్న వాదనను సీఎం రేవంత్ సహా సౌత్ స్టేట్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు. ఉన్నాయి ఎందుకు తగ్గుతావా? సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా. వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు, ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని, బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది
అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది. ఈ నెల 22న స్టాలిన్ అధ్యక్షతన సౌత్ స్టేట్స్ లోని ఆల్ పార్టీ మీటింగ్ లో డీలిమిటేషన్ పై పోరాడడానికి ఒక దశ వస్తాయంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని కీలక రాజకీయ పరిణామాలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్డీఏలో ఉండడంతో టీడీపీ, జనసేన వెళ్లే ఛాన్స్ లేదు. ఇక మీటింగ్ లో కీలకంగా బీఆర్ఎస్, వైసీపీ మారబోతున్నాయి. తాజాగా సమావేశానికి వెళ్లేందుకు సిద్ధపడింది గులాబీ పార్టీ. అటు జగన్ పార్టీ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠంగా మారబోతుంది. కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే మద్దతు ఇస్తారా లేదా అన్నది కీ ఫ్యాక్టర్ గా మారింది. నిజానికి ఈ రెండు రీజనల్ పార్టీలు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్నది పోరాటం. గ్రౌండ్ క్లియర్ గా ఉంది. ఆ పాయింట్ ను పెట్టుకుని సాగే అవకాశాన్ని జగన్, కేసీఆర్ అందిపుచ్చుకుంటారా? మోడీపై పోరాటానికి స్టాలిన్ తో పార్టీ సై అంటారా? లేదంటే అధికార పార్టీతో తగువు ఎందుకని దూరంగా ఉంటారా అన్నది చూడాలి. నిజానికి బీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీలు అటు ఎన్డీఏకు, ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు డీలిమిటేషన్ పై తాడు పేడు తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. అంతకు మించి బలపడేందుకు ఒక రాజకీయపరమైన అంశం కలిసి వచ్చింది. ఈ టైంలో పోరాటానికి దూరంగా ఉంటే ఆ పార్టీల ఉనికిపైనే ఎఫెక్ట్ పడి అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ మీటింగ్ కి వచ్చినా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించినా ఆ పార్టీలకి నష్టమన్న వాదన కూడా పెరుగుతోంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్న పాయింట్ తెరపైకి వస్తోంది. అన్యాయంపై మాట్లాడుతున్న వారు కేంద్రం పైన అంతే ఘాటుగా ఉంటేనే జనం విశ్వసిస్తారు. ఇది జగన్ విషయంలోనూ వర్తిస్తుందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. సో ఓవరాల్ గా ఈ విషయంపై వినిపిస్తున్న మ్యాటర్ ఏంటంటే రాజ్యాంగ సవరణ చేసైనా డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా కనుగొనాలన్న వాదనలు పెరుగుతున్నాయి. లేదంటే ఆ ప్రక్రియను మొత్తంగా ఆపేయాలంటున్నారు. అయితే జనాభాను అసలు లింక్ చేయొద్దంటున్నారు. ఒకవేళ ఖచ్చితంగా జనాభాని లెక్కలోకి తీసుకుని చేయాలనుకుంటే 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ప్రోరేటా అంటే ఇంకా ప్రమాదకరమంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఉత్తరాది రాష్ట్రాలకు, అందులోనూ బీమారు అని పేరు పడ్డ మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్లకు బెనిఫిట్ పెరుగుతుందంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, సీట్లు అసలే తగ్గవని అమిత్ షా సహా బీజేపీ నేతలు అంటున్నారు. సీట్లు తగ్గడం మ్యాటర్ కాదు. కొన్ని రాష్ట్రాలు విపరీతంగా పెరిగే సీట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న వాదన పెరుగుతోంది. సో ఆ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుని శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న ప్లాన్ లో భాగంగానే బీజేపీ ముందుకు వెళ్తుందని దక్షిణాది రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. సౌత్ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ ప్రాతినిధ్యంలో ఆ రాష్ట్రాలల్లో రాజకీయంగా సీట్లు తగ్గడమే కాకుండా పార్లమెంట్లో రేపు 800 సీట్లైనా కానీ 400 సీట్లు వాళ్ళ అవలీలగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీమారు రాష్ట్రాలలోనే కొట్టుకొని రావచ్చు. దక్షిణ భారతదేశంలో అటు పంజాబ్లో కూడా వాళ్ళ ఉనికి లేదు. అటువంటి అన్నీ కూడా దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. దాంతో పర్మనెంట్గా బీజేపీ భారతదేశాన్ని ఏలుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని, రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా గమనించే ఈ నెల 22వ తారీఖు అఖిలపక్షం మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ నెల 22న చెన్నైలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్, జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు తర్వాత ఏం జరుగుతుందన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.